ఈ కార్యక్రమం గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమం ప్రతి ఏడా అది కూడా ఈ మందిరం నందు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ముఖ్యంగా గురువులను సన్మానించుకోవటం అనేటువంటి జరుగుతుంది ప్రతి ఏడాది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో చేసేటువంటి ఉదయం 5 గంటలకే 10వ తారీఖున ఉదయం 5 గంటలకే పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, దాని తర్వాత కార్యక్రమాలు, తర్వాత ఈవినింగ్ సాయంత్రం వచ్చేప్పటికి 4 గంటలకి కాగడ హారతి, గణపతి పూజ, హావచనము అనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని గల కారణం ఇవాళ గురు పూర్ణిమ నాడు ఏర్పాటు చేయబడినటువంటి ఏదైతే కార్యక్రమం మేము తలపెట్టామో గురువుల్ని సన్మానించుకోవడం, గురువులకే పెద్ద గురువుగా బాబా గారిని కొలిచేటువంటి దైవంగా కొలిచేటువంటి బాబా గారు ఆ గురు పూర్ణిమ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మందిరం నందు జరిగేటువంటి కార్యక్రమం. దానిలో కూడా 20 నుంచి 25,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమంలో ప్రజానీకం పాల్గొంటారు. ఈ పాల్గొనేటువంటి కార్యక్రమంలో దాతలు ఇచ్చేటువంటి సహకారం అన్ని రకాలుగా కూడా దీనికి పనికొస్తుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతున్నాం. మేము ఈ గురు పూర్ణిమ నాడు ఈసారి టిఎస్ఆర్ శర్మ గారు సాహిత్య రత్న అనేటువంటి బిరుదాంకితులు కాబడినటువంటి వారిని మేము ఈ సత్కారం చేసుకోదలుచుకున్నాం. ఈ అందరూ కూడా దీన్ని మరింత ముఖ్యంగా ఈ ప్రజానీకానికి విజయవాడ నగర చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకాన్ని అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలని అందరినీ కోరుకోవటం జరుగుతూ ఉంది. ఈ మా ఆనవాయితీ ప్రకారంగా గురు పూర్ణిమ నాడు ఈ నగరంలో ఉండేటువంటి రాజకీయ ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఆఫీసర్స్గా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మా ఆహ్వాన పత్రిక పంపించడం జరుగుతుంది. జనరల్గా ఆఫీసర్స్ అందరూ కూడా ముఖ్యంగా లీగల్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళందరూ కూడా రావడానికి సుముఖత వ్యక్తపరుస్తారు. దానిలో భాగంగానే ఈ రాజకీయ ప్రముఖులను కూడా మేము ఆహ్వానిస్తున్నామని తెలియజేస్తాం, అన్ని రాజకీయ పార్టీలు. సాయిరామ్. వ్యాస పూర్ణిమను మనం గురు పూర్ణిమగా భావించుకుంటూ అనేక వేల సంవత్సరాల నుంచి ఈ సత్సాంప్రదాయాన్ని భారతదేశంలో కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాడు మా మందిరంలో రేపు గురువారం నాడు వ్యాస పూర్ణిమను ఆ సత్సాంప్రదాయాన్ని జగద్గురువుల దగ్గర నుంచి ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన షిరిడి సాయిబాబా కూడా ఒక సద్గురు, ఆ గురు పరంపరను కూడా మేము గత 38 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం జేఎస్ఆర్ శర్మ గారని సాహిత్య రత్నాకర అనేక హోమాలు యజ్ఞాలు చేసినటువంటి వారు కాలేజీలో లెక్చరర్గా చేశారు, ఎంఏ. వారిని గురువుగా భావిస్తూ వారికి సన్మానం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. గురువుని స్మరిస్తే సర్వదోషాలు పోతాయి. మాతాపితల తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి గురువు. ఈ సందర్భంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని త్రిమూర్తికి స్మరకమైనటువంటి బాబా ఆయన యొక్క లీలలు అవన్నీ కూడా స్మరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో మా మందిరంలో ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా ఈ గురు పూర్ణిమ మహోత్సవం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని తగిన ప్రోత్సాహం ఇచ్చి మా మందిరం యొక్క అభివృద్ధిని ఇంకా ఎక్కువగా కాంక్షింపచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బావుదీడు లక్ష్మణరావు, అధ్యక్షులు.